హల్లెలూయా. మరి గడిచిన పరిశుద్ధ ఆదివారం ఏ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం? వినపడిందా నేను అడిగింది? ఇశ్రాయేలు ప్రయాణాన్ని గురించి ధ్యానము చేసుకున్నాం. సంతోషం. అయితే ఎన్నో అధ్యాయం దాకా ధ్యానం చేసాం అమ్మా? 13వ అధ్యాయం వరకు ధ్యానం చేసాం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈరోజు 14వ అధ్యాయాన్ని ధ్యానం చేయటానికి ఇష్టపడదాం. అందరూ బైబిల్ ఓపెన్ చేసి వాక్యాన్ని ధ్యానం చేయటానికి ఇష్టపడండి. నిర్గమాకాండము 14వ అధ్యాయము. చదవండి అమ్మా. మరియు యెహోవా ఆల్రెడీ నిర్గమాకాండాన్ని గురించి, ఈ అధ్యాయాన్ని గురించి, ఈ అధ్యాయంలో ఏమేమి ఉన్నాయి అనే విషయాన్ని గడిచిన పరిశుద్ధ ఆదివారం మీకు తెలియజేశాను. మరి మీకు గుర్తుందో లేదో నాకైతే తెలీదు. 14వ అధ్యాయంలో ఏమేమి ఉన్నాయి, ఏ విషయాలు ఉన్నాయి అన్న సంగతి పోయిన పరిశుద్ధ ఆదివారం తెలియచేసే 13, 14 అధ్యాయాల్లో ఏమేమి ఉన్నాయి అనే సంగతిని మీకు తెలియచేసి అందులో ముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం అని వాక్యాన్ని వివరిస్తా 13వ అధ్యాయాన్ని గురించి మాట్లాడుతా చివరిలో పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ప్రజలకు తోడుగా ఉండి నడిపించాడని, అంత గొప్ప ప్రేమ బిడ్డల మీద చూపించాడని ఆ వాక్యాన్ని పంచుకుని ముగించటం జరిగించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈరోజు కూడా 14వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరొకసారి తెలియజేస్తున్నాను, దయచేసి అన్యథా భావించొద్దు. ఇప్పుడు ఈరోజు బల్లారాధన ఉంది కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్నాయని మరి పాటలు త్వరగా ముగించడం జరిగింది. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. 14వ అధ్యాయంలో జాగ్రత్త గమనించాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఆదేశాలు ఇస్తాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఏమిస్తాడు? ఆదేశాలు ఇస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చిన ఆదేశాలు ఏంటి అనేదాన్ని మొదటి నుంచి 4 వచనాల వరకు ఆదేశాలు ఏమి ఇచ్చాడు అనేదాన్ని మనం చూడటానికి ఇష్టపడదాం. చూద్దామా? మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలు తిరిగి పీహహరోతుకు ఎదుటను అనగా మిగ్దోలుకు సముద్రమున మధ్యనున్న బయల్షెఫోను నెదుటకు దిగవలెను. గమనించాలి, ఇక్కడ 3 పదాలు మనకు కనబడుతున్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. వాటిని కొంచెం జాగ్రత్త గమనిద్దాం. ఇక్కడ మొదటిగా మనకు కనబడుతుంది పీహహరోతు అనే మాట మనకు కనిపించబడుతూ ఉంది. ఈ మాటకు అసలు అర్థం ఏంటి? ఇక్కడ ఆ పదాన్ని ఎందుకు వాడాడు? మనం దాన్ని కొంచెంగా ఆలోచన చేయగలిగితే మనం బాగుంటుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఆ పేరుకు అర్థం మనం చెప్పుకోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, విడుదల దారులు. గమనించాలి,
ఆ పేరుకు అర్థం విడుదల దారులు, గుహల నోరు అని 2 అర్థాలు మరి లేఖనం ద్వారా మనం తెలియచేయబడతా ఉన్నాయి. అదే రీతిగా మిగ్దోల్ అనే పదం కూడా అక్కడ మనకు కనిపించబడతా ఉంది. మిగ్దోల్ అంటే గోపురము. గమనించాలి, ఏంటది? గోపురము లేక కావలి కోట లాంటిది అనమాట. కావలి కోట అని కూడా మనం చెప్పుకోవటానికి అర్థం ఉంది. ఇంకొకటి ఏముంది అక్కడ? బయల్సెఫోను అంటే ప్రియ దేవుని బిడ్డలారా ఉత్తర పర్వతము అని చెప్పుకోవచ్చు. దానికి అర్థం బయల్సెఫోన్ అంటే ఉత్తర పర్వతం అని కూడా మనం చెప్పుకోవటానికి అవకాశం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాలి. ఇప్పుడు దేవుడు ఏం సెలవిచ్చాడు, వాళ్ళకి ఏం ఆజ్ఞ ఇచ్చాడంటే ఇక్కడ మీరు దిగాలి. ఎక్కడ? ఉత్తర పర్వతం దగ్గర. అంటే బయల్సెఫోను నెదుటను దిగవలెను, వారితో చెప్పుము. దాని మొదట సముద్రము నొద్ద వారు దిగవలెను. దాని ఎదుట సముద్రము నొద్ద వారు దిగాలి. సముద్రానికి ఈ బయల్సెఫోనుకి మధ్యన వారు సముద్రంలోనికి దిగే దారి ఏర్పాటు చేశాడు దేవుడు అక్కడ. బాగా గమనించాలి. అయితే దేవుని కార్యములు చాలా విచిత్రంగా ఉంటాయి. అందుకే ఆ కార్యములు ఎలాగుంటాయంటే కంటికి కనబడం, చెవికి వినబడం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వచ్చేసరికి ఏం ఎదురొచ్చింది? సముద్రం ఎదురొచ్చింది. గమనించాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో చాలా ముఖ్యమైన ఘట్టము. అంతేకాకోకుండా ఇశ్రాయేలు ప్రజలు వారి ఆలోచనలు వ్యక్తపరిచే సమయము, అలాగే రాజైన ఫరో కూడా ఏం చేస్తూ ఉంటాడంటే ప్రియ దేవుని బిడ్డలారా అతిశయించటానికి అవకాశం ఉంటుంది. చూడండి, జాగ్రత్తగా వాక్యాన్ని గమనిద్దాం. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచుదును, అతడు వానిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకుందును. గమనించండి, దేవుడు ఏమంటున్నాడు? ఫరో హృదయాన్ని కఠినపరుస్తా. రైట్. అయితే దేన్ని కఠినపరుస్తాడు అనంటే ఆయన కార్యములు, ఆయనకి ఆ హృదయము కఠినపరచబడబట్టి దేవునికి మహిమ తెచ్చుకున్న నిమిత్తం ఆ హృదయాన్ని కఠినపరుస్తున్నాను అంటాడు. అయితే అక్కడ ఫరో ఒక్కడి ద్వారానే కాదు, ఫరో యొక్క రౌతుల ద్వారా, రథముల ద్వారా, సైనికుల అందరి ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. నేనే యెహోవానని, నేను నిజమైన దేవుడినని వాళ్ళు తెలుసుకున్నట్లు చేస్తారని. అయితే ఎలా చేసాడు ఇక్కడ అనే దాన్ని కొంచెం జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇవి మన జీవితాల్లో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి, జరుగుతూ ఉండొచ్చు కూడా. చూద్దాం. 5వ వచనం నుంచి ఇశ్రాయేలును ఫరోను వెంటాడుతా. చూడండి, ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధంగా త్రిప్పబడి, మనమెందుకిలాగు చేసితిమి, మన సేవలో నుండకుండా ఇశ్రాయేలీలను ఎందుకు పోనిచ్చితిమని చెప్పుకునేది. గమనించాలి, వీళ్ళు పోవడానికి గల కారణం ఏంటి? అసలు వీళ్ళు ఎందుకు పోనిచ్చారు ఇశ్రాయేలు ప్రజల్ని? ఇక్కడ ఫరో మాట్లాడుతున్నాడు. ఫరో తర్వాత ముఖ్యమైన నాయకులు మాట్లాడుతున్నారు. బాగా గమనించాలి. తన సేవకులు అందరూ కూడా మాట్లాడుతున్న మాటలు మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే అసలు మన సేవలో ఉండేవాళ్ళు, మన సేవలో నుండకుండా వాళ్ళని ఎందుకు పోనీయాలి, అసలు ఎందుకు పోనిచ్చాం, అసలు మనం ఇలా చేసి తప్పు చేసాం అన్న ఫీలింగ్లో ఉన్నారు. చూడండి, హృదయాలను త్రిప్పుతానని దేవుడు మాట్లాడిన మాటకు వారి హృదయాలను ఎలా తిప్పాడు అంటే, వారి హృదయాలను అసలు వాళ్ళని ఎందుకు పోనిచ్చాం,
వాళ్ళందరూ మనకు బానిసలు కదా, మన కింద పనివారు కదా, వాళ్ళను పానిచ్చి మనమే తప్పు చేసాం అన్న ఫీలింగ్లోకి ఎవరిని తీసుకొచ్చాడు దేవుడు? ఐగుప్తీయులను, ఐగుప్తు రాజుని, ఐగుప్తు సైన్యమును తీసుకొచ్చాడు. గుర్తుపెట్టుకోవాలి, ఐగుప్తు సైన్యమును. ఈరోజున వాస్తవిక సత్యం చెబుతున్నాను, ఈ ఫీలింగ్ కరెక్ట్గా గమనించండి. మీకు ఇంకా బాగా అర్థం కావటం కోసం చాలా ఈజీగా చెప్తాను. ఒక మాట మీకు అర్థం కావటం కోసమే నేను తెలియపరుస్తున్నాను. చాలా చోట్ల దేవుని సేవ జరిగించబడతా ఉంది. అనేక ప్రాంతాల్లో దేవుని సేవ బాహాటంగా జరిగించబడతా ఉంటుంది. అయితే బాహాటంగా జరిగించబడే సమయంలో దేవుని సేవకు వచ్చిన వాళ్ళే, దేవుని సేవలో పాల్గొన్న వాళ్ళే, దేవుని సేవ చేసేవాళ్ళే ఎదుట సేవ చేస్తున్న వ్యక్తిని, నీకు ఆ ధైర్యం ఎవరిచ్చారు, నీకు ఆ అధికారం ఎవరిచ్చారు, నీకు ఆ హక్కు ఎవరిచ్చారు, నీ ఇష్టం వచ్చినట్టు సేవ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావా, మాకు చెప్పే పని లేదా అని ఎదుట సేవకుణ్ణి, లేకపోతే ఎదుట ఉన్న పరిచర్య చేసే బిడ్డల్ని, లేకపోతే పత్రికలు పంచేవాళ్ళని, ఇది మా సంఘం, ఇలా రకరకాలుగా ఏం చేస్తూ ఉంటారంటే దూషిస్తూ వ్యతిరేకిస్తూ ఉంటారు. ఎందుకు? దేవునికి మహిమ కలుగునట్లు ఆ వ్యక్తి మోకరించి ప్రార్థన చేయాలా? సేవ చేసే వ్యక్తి, నమ్మకంగా పరిచర్య చేసే వ్యక్తి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నోరు తెరిచి మాట్లాడిన వారికి బుద్ధి చెప్పాలా, అక్కడే గొప్ప కార్యం జరగాల. అందుకని హృదయాన్ని ఎలా తిప్పుతున్నాడంటే, వీళ్ళు చూడండి ఎలా మాట్లాడుకుంటున్నారంటే, అసలు మన సేవలో ఉన్న వాళ్ళని, మన ఆధీనంలో ఉన్న వాళ్ళని మనం ఎందుకు పానిచ్చాం అని మాట్లాడుకున్నారు. అసలు వాళ్ళు ఎందుకు పానిచ్చారు అనేది మనందరికీ తెలుసు. 12వ అధ్యాయానికి రండి. 12వ వచనం కాదు, 12వ అధ్యాయం నేను చెప్పింది. 12వ అధ్యాయంలో 30 బాగా గమనించాలి. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ, ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనును పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలును చూడండి, లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి, మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకుని పోవుడి, నన్ను దీవించమని చెప్పాను. ఇప్పుడు ఏ ఇంట్లో కూడా ఏడుపు లేని ఇల్లు లేదంట. అక్కడ ప్రతి ఇల్లు ఒక శవంతో ఉంది. ఐగుప్తు దేశం అన్నంతటా ఐగుప్తీయులందరి ఇళ్లలో ఒక శవం ఉంది. వాళ్ళు దుఃఖపడతా ఉన్నారు. ఆల్రెడీ 9 సార్లు హెచ్చరిక అయిపోయింది. 9 సార్లు పురుగులతోనో, దోమలతోనో, కప్పలతోనో నీళ్లు రక్తంగా మారటం, ఇలా దేవుడు కార్యం చేశాడు. 9 సార్లు చెప్పబడిన తర్వాత 10వసారి ఫైనల్గా ఇచ్చాడు. ఏమని? ప్రథమ సంతానము ఏమవుతుంది? చనిపోతుంది. ఈ ప్రథమ సంతానాన్ని ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు? బాగా ఆలోచించి, ఈ ప్రథమ సంతానాన్ని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? ఇందుకు కూడా ఒక ప్రత్యేకమైన రీజన్ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు కరుణామయుడు, క్షమించే దేవుడు కదా, క్షమిస్తాడు అని కరెక్టే. క్షమాపణ వేడుకునే వాడికి, నిజముగా మనస్సు మారిన వాడికి ఆ దేవుడు క్షమించే దేవుడే, దయామయుడే, కరుణామయుడే, రక్షకుడే, విమోచకుడే, దయగల తండ్రే. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మోషే అను మనుష్యుడు పుట్టక ముందు నుంచి మగపిల్లలందరినీ ఏం చేస్తున్నారంట? చంపేస్తున్నారు. బ్రతకనీలా మగపిల్లలందరినీ చంపేస్తూ ఉన్నారు.
ఎవరిని బ్రతకనీయట్లా. మగపిల్లాడు పుడితే చంపేయండి, ఆడపిల్ల బతికితే బ్రతకనీయండి. ఇది టార్గెట్, వేరేది ఏమీ లేదు. అందుకని దేవాతి దేవుడు కూడా ప్రథమ సంతానాన్ని టార్గెట్ చేశాడు. అలా ఈ ప్రథమ సంతానం చచ్చిపోతే అప్పుడు వీళ్ళకి వేరే ఆప్షన్ లేక, కాదనలేక, విడిచిపెట్టలేక అందరూ కలిసి అన్ని ఇళ్లను చూసుకుని వాళ్ళందరూ కలిసి ఒక ప్రత్యేకమైన నిర్ణయానికి వచ్చి ఆ రాత్రి అప్పుడు పిలిపించారు. ఎవరిని? మోషేని, అహరోనును పిలిపించి, అయ్యా జరిగిందేదో జరిగిపోయిందిలే, ఇక ఇప్పటికి ఇలా కానీ నీ ప్రజలతో పాటు నీ పశుమేకల మందలను మొత్తాన్ని తీసుకుని పోయి ఏం చేయమన్నాడు? యెహోవాను సేవించండి, అయితే నన్ను మాత్రము దీవించండి. ఇలా డిక్లేర్ చేసి వెలుపలకు పంపించి ఇప్పుడేమంటున్నారు? ఇప్పుడు 14వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటున్నారు? ఇదేంటి, మనం ఎందుకు ఇలాగు చేసితిమి? మన సేవలో నుండకుండా ఇశ్రాయేలీయులను ఎందుకు పోనిచ్చితి అని చెప్పుకునిరి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అని వాళ్ళు చెప్పుకున్నారంట. వాళ్ళంతటికి వాళ్ళే అనుకుంటున్నారు. ఈరోజు మనం కూడా చాలామంది లోకంలో తప్పు చేస్తా, ఇదేముంది, ఇదెందుకు పాపం అవుద్ది, ఇదెందుకు దోషం అవుద్ది, ఇదెందుకు ఇబ్బంది అవుద్ది, మన సంఘ బాగు కోసం మనం చేస్తున్నాం, మన కుటుంబం బాగు కొరకు మనం చేస్తున్నాం, మన క్షేమం కొరకు మనం చేస్తున్నాం అని ఆలోచన చేస్తారు చాలామంది. గుర్తుపెట్టుకో, సంఘ బాగు కొరకు చేసిన, కుటుంబ బాగు కొరకు చేసిన, లేకపోతే తన జీవిత బాగు కొరకు చేసిన, అది వాక్యానుసారమైనదై ఉండాలి. ఎలా ఉండాలి? అది వాక్యానుసారమైనదై ఉండాలి. ఏదో సొంత నిర్ణయం తీసుకుని దాన్ని బైబిల్ కేసు రుద్దకూడదు. బైబిల్లో ఉందా లేదా, దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేశాడా లేదా అనే దాన్ని మనం చూసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది వాస్తవిక సత్యం, మనం చూసుకోవాలి. అలా చూసుకుంటేనే నువ్వు నేను ఆశీర్వదించబడతాం. వ్యక్తిగత జీవితంలో మనకెన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో తలంపులు ఉంటాయి, కాదనను. కానీ నీకు వచ్చిన ఆలోచన, నీకున్న తలంపు దేవుని వాక్యానికి అనుకూలమైనదిగా ఉంటే దాన్ని కొనసాగించట్లో ఇబ్బంది లేదు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉండి దాన్ని నువ్వు కొనసాగిస్తూ వచ్చావనుకోండి, నిన్ను బట్టి ఇంకొకళ్ళు నేర్చుకుంటారు, వారిని బట్టి ఇంకొకళ్ళు నేర్చుకుంటారు. తద్వారా తన కుటుంబము, తన స్నేహితులు, తన మిత్రులు అందరూ వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తే ఆ జీవించిన విధానాన్ని బట్టి రేపటి రోజున అయితే వీటన్నిటిని బట్టి ఏం చేయాలంట? తీర్పులోనికి వస్తావు, జాగ్రత్త చూసుకో. హల్లెలూయా, హల్లెలూయా. అలా వాళ్ళ మనసులో దేవుడు వాళ్ళ మనసును త్రిప్పితే వాళ్ళు అనుకుంటున్నారు ఏమని, మనం ఎందుకు పానిచ్చాం అసలు? ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎందుకు పానిచ్చాం? జరిగింది ఏందో, ఒక పక్క నష్టం జరిగాక నువ్వు పంపించింది బయటికి. నీకు నష్టం జరగకపోతే పంపిస్తావా? నీ కొడుకు చచ్చిపోకపోతే నువ్వు ఒప్పుకుంటావా? చనిపోయాడు కాబట్టే బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. అలా వాళ్ళ మనస్సుని దేవుడు అలా త్రిప్పేస్తే వాళ్ళను ఎందుకు పోనిచ్చితిమి? 6వ వచనం, అంతటా అతడు తన రథములను సిద్ధపరుచుకుని తన జనమును తనతో కూడా తీసుకుని పోయాను. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఇశ్రాయేలును తరమటానికి. చూడండి, మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తీసుకుని తోడుకుని పోయాను. చూడండి, ఇక్కడ శ్రేష్టమైనవి ఉన్నాయంట. అవి ఎన్ని ఉన్నాయి? 600 రథములు శ్రేష్టమైనవి. ఏదో అల్లాటప్పాయి కాదు. సపోజ్ మన భాషలో మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే
ఇప్పుడు మన కారులు ఉన్నాయి కదా, కార్లు. ఈ కారుల్లో ప్రియ దేవుని బిడ్డలారా, కారుల్లో కొన్ని ఉన్నాయి. 10 లక్షలకు వచ్చే కారు ఉంది, 1 లక్ష రూపాయలకు వచ్చే కారు ఉంది, 15 లక్షలకు వచ్చేది ఉంది, 20 లక్షలకు వచ్చేది ఉంది, కోట్లల్లో ఉన్న కార్లు కూడా ఉన్నాయి. మనకు అర్థం కావాలి అని అనుకుంటే ఉదాహరణకి మీకు చెప్తున్నా, ఆ కారుల్లో రోల్స్ రాయల్ అని చెప్పుకుందాం. అది ఈజీగా కోట్లల్లోనే ఉంటుంది దాని రేటు. కోట్లల్లో 4 కోట్లు, 5 కోట్లు, 3 కోట్లు ఆ రేంజ్లో ఉంటుంది రోల్స్ రాయల్. మంచి బ్రాండెడ్ అన్నమాట. మనకి ఇక్కడ తక్కువ, కానీ విదేశాల్లో లేకపోతే బాంబేలోనో, హైదరాబాద్లోనో, ఢిల్లీ ఇలా తిరుగుతూ ఉంటాయి కార్లు. మనకి ఇక్కడ కొంచెం అరుదుగా కనపడతాయి. అయితే 600 రథములు ఎటువంటి క్వాలిఫికేషన్ కలిగిన కోట్లలో ఖరీదు చేసాయి అన్నమాట. అవి ఫరో కింద మాత్రం ఉంటాయి ఆ 600 రథములు. ఇంకా ఏమంటున్నాడు, ఐగుప్తులో ఉన్న రథములు అన్నీ. అయితే వీటిల్లో ప్రధానులు అంట ఎవరు, అక్కడ రాశాడు, అధిపతులను తోడుకుని పోయాను. ముఖ్యమైన వాటిల్లో ముఖ్యమైన వ్యక్తులను ఎక్కించేశాడు. అందరినీ తీసుకుని బయలుదేరాడు. ప్రియ దేవుని బిడ్డ, 8వ వచనం, ఐగుప్తు రాజైన ఫరో హృదయము కఠినపరపగా అతడు ఇశ్రాయేలును తరిమెను. అట్లు ఇశ్రాయేలీలు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథములు గుర్రములనియు అతని గుర్రపు రౌతులను అతని దండును వారిని తరిమి బయల్సెపోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమై సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకునిరి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఏం చేశారంట, అక్కడికి వచ్చిన తర్వాత వారిని కలుసుకున్నారంట. క్లియర్గా చెప్తున్నాడు అక్కడికి వచ్చిన తర్వాత వారిని కలుసుకున్నాడు. కలుసుకుంటాం అంటే ఎమ్మటనే దగ్గర లేరు, పక్కనే లేరు, దూరంగా ఉన్నారు, కనబడుతున్నారు. రైట్, వీళ్ళు దొరికారురా మనకి. ఏంటంట, వీళ్ళందరూ మనకి దొరికిపోయారు. ఇశ్రాయేల్ అందరూ మనకి చిక్కారు, చేతికి చిక్కారు అని అనుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దొరికిపోయారు, ఇక తిరుగులేదు, వీళ్ళని పట్టుకున్నట్టే హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. అక్కడ చూడండి 10వ వచనం, ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారంట, మిక్కిలి భయపడ్డారంట. అక్కడ చూడండి, కలుసుకున్నారు అని పైన ఉంది, కింద ఏమంటున్నాడు, కన్నులెత్తి ఐగుప్తీయులను చూడక తమ వెనక వచ్చుట అని కనపడుతుంది. అంటే వస్తున్నారు, వెనక ఇంకా రాలా. వాళ్ళని చూశారు, వాళ్ళని చూసి ఇప్పుడు బిగిన్ చేశారు. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రజలందరికీ భయం ఏర్పడిపోయింది. ఏం ఏర్పడింది, భయం పుట్టుకొచ్చింది. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతగా వీరు భయపడటానికి కళ్ళ ముందు కనబడుతున్న ఫరో సైన్యం. రైట్, బాగుంది. నేను ఇప్పుడు అడుగుతాను, నువ్వు అంతగా భయపడాల్సిన అవసరం ఏంది? అదేంది పాస్టర్ గారు అట్టంటాడు? ఐగుప్తులో 10 కార్యాలు చూసావుగా, 10 కార్యాలు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు జాతికి సంబంధించి ఒక్కడు కూడా చచ్చిపోలే. ఒక్క ఐగుప్తీయుడు మాత్రమే చనిపోవటం జరిగింది. ఇశ్రాయేలీలలో ఎవరన్నా చనిపోయారా? ఎవరు చనిపోయినట్టు దాఖలాలు అక్కడ లేవు. ఎవరు చనిపోయినట్టు దాఖలాలు లేవు, ఎవరు మరణించలే, ఎవరు ఇశ్రాయేలీలు. ఐగుప్తీయులు వరకే, పర్టికులర్గా వాళ్ళ వరకే చచ్చిపోయారు. మరి ఇంత గొప్ప కార్యము నీ కనుల ఎదుట జరిగినప్పుడు, దానిని బట్టి నీకు విడుదల వచ్చినప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? ఇందాక ఎవరు పాడారు, భయము చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయాను చూచినప్పుడు. నిజమేగా,
భయం చెందాల్సిన పని లేదు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పేంటంటే భయపడ్డారు. భయం ఏర్పడిపోయింది. మరలా దాస్యంలోకి వెళ్ళాలా? ఇదిగో వస్తున్నారు సైనికులు. దేవుడు చేసిన కార్యములు అంతలోనే ఎలా మర్చిపోతావు? కొద్ది సమయంలోనే నీకు దేవుడు చేసిన కార్యములు ఎలా మరుపుకొస్తున్నాయి? అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలు ఎవరు చనిపోలేదండి. ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన 6 లక్షల కాలి బలంతో పాటు మిగతా వాళ్ళందరూ కలిపి 20 లక్షల మంది. 20 లక్షల మందిలో ఎవరు చనిపోలేదు. అప్పటిదాకా అందరూ బ్రతికే ఉన్నారు. చాలామంది అనుకుంటారు ఏమని, కాలేబు యెహోషువానే కదా చేరింది అని. అంటే కరెక్టే, కానీ ప్రయాణం ఇది ప్రారంభంలోనే ఉన్నాం మనం. ఇంకా ఎర్ర సముద్రం దగ్గరే ఉన్నాం మనం. ఇంకా అప్పటికెవరు చనిపోలా. అక్కడ ఉంది ఒకటి మృతదేహం. అది కూడా ఎవరిదంటే యోసేపుది. దేవుని మందసంతో పాటు యోసేపు అస్థికలు, అదే ఏమంటారు, ఎముకలను తీసుకొచ్చారు. అంతకుమించి వేరే మృతదేహం కానీ వేరే సమాధి కార్యక్రమం కానీ లేదు అక్కడ. అలాంటిది అన్ని గొప్ప కార్యాలు వాళ్ళ కళ్ళ ముందు చేసి అది చూసి కూడా వెనక సైన్యం వస్తుందంటే ఈసారి దేవుడు ఏ గొప్ప కార్యం చేయబోతున్నాడో అని ఆసక్తితో చూడాల్సిన ప్రజలు ఏం చేస్తున్నారంటే భయపడిపోతున్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారంట? భయపడిపోతున్నారు. ఎంత పిరికోళ్ళు ఎట్ట పుట్టారా అంటారు చూడండి. ఒక్కోసారి తల్లిదండ్రులు, నా కడుపుని ఎట్ట పుట్టారు, ఎంత పిరికోళ్ళు మీరా, నా ప్రజలుగా ఎట్ట ఉన్నారు మీరు, ఎంత పిరిగ్గా ఉన్నారు. ఏమన్నాడు అక్కడ? క్లియర్గా తెలియజేస్తున్నాడు. ఏంది? చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. యెహోషువ గ్రంథం 24:7 చూడండి ఏం చెప్తాడు. వారు యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన నీకును ఐగుప్తీయులకును మధ్య చీకటి కల్పించి సముద్రమును వారి మీదకి రప్పించి వారిని ముంచివేసెను. నేను చేసిన దానిని మీరు కనులారా చూచితిరి. ఆ తర్వాత మీరు అరణ్యంలో, అక్కడ తెలియజేస్తున్నాడు యెహోషువ ద్వారా. నెహెమ్యా 9:9, త్వరగా టైం అయిపోతుంది, త్వరగా. నెహెమ్యా 9:9, నీవు నీతిమంతుడివై నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను మేము చూచితిమి. ఎర్ర సముద్రమునొద్ద చూడండి ఏమన్నాడంట, ఎర్ర సముద్రమునొద్ద వారి మొరను నీవు వింటివి. చూడండి ఇప్పుడు చేసుకున్న మొర, ఈ మొర ఇక్కడ పెడితే అక్కడ నెహెమ్యా రాశాడనమాట, వారి మొర నీవు విన్నావు కదా అని మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 17వ వాక్యంలో ఉంటుంది. త్వరగా తీయండి, టైం అయిపోతుంది. అమ్మా, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా 107 వారు వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించిన. హల్లెలూయా. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? నీకు ఎదురైతే ఇటువంటి పరిస్థితి, ఈరోజు కష్టకాలమో భయంకరమైన పరిస్థితితో శత్రువులో మన మీదకి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? నీ వాళ్ళని సమకూర్చుకుంటావా? ఈరోజు జరిగేది అదే. మనోళ్ళందరం ఒకటవుదాం. అందరూ ఒకటైనా చేయగలిగింది ఏమీ లేదు. గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా, వేల కొలది జనాంగం ఒకటైనప్పటికీ మనమేమీ చేయలేం. మన దేవుడు మన పక్షంగా ఉంటేనే కార్యము జరుగుద్ది. చాలామంది ఏం చేస్తారంటే మనం ఇంతమంది ఉన్నాం, భూలోకంలో నీకు ఎంత బలం ఉన్నా, నువ్వెంత సంపాదించుకున్నా ప్రయోజనము లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే మనం చనిపోయినప్పుడు పాట పాడుతాం. ఈ ఆడ పాడుతున్నాంలే, తప్పెట్లు కొట్టి సౌండ్కి పాడినా కానీ వినపడదు.
తప్పెట్లు లేకోకుండా పాట పాడుకుంటూ తీసుకెళ్ళారు అనుకోండి, ఏం పాట పాడుతున్నారు అనేది జనానికి అర్థమవుతుంది. తప్పెట్ల సౌండ్లో పాట అర్థం కాదు. అందుకే ఆ పాటలో ఒక వచనం ఉంటుంది చాలా క్లియర్గా, మేడలు మిద్దెలు మేలగు సరకులు పాడై కనబడవే, నిజముగా పాడై కనబడవే, పరదేశులము ప్రియులారా మన పురమిది. ఇది వాస్తవం, కానీ క్లియర్గా చెప్తున్నాడు. ప్రయోజనం లేదంట. ఇదే ట్యూన్ తీసుకుని ఇదే వచనాల్లో బేస్ చేసుకుని రాశాడు. మరి ఎట్టాగో ఏఆర్ స్టీవెన్స్ అన్న కూడా రాశారు. ఏమని, మేడున్న మిద్దున్నా పెద్ద గద్దె మీద నీ ఉన్నా, నీలో ఏ సన్న లేకున్నా నీకున్నదంతా సున్నా. క్లియర్గా చెప్పేసేసి ఇలాంటి విషయాలు మనం గమనించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఉంటే ఉపయోగం ఏముంది? నీలో యేసయ్య లేకపోతే, నువ్వు యేసయ్యతో లేకపోతే ప్రయోజనమేమి ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం దేవునితో ఉండాలి. అలా ఉంటేనే దేవుడు కార్యం చేస్తాడు. ఈ రోజున ఐగుప్తి సైన్యాన్ని చూడంగానే మిక్కిలి భయము కలిగి వెంటనే మొరపెట్టారంట. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా, మమ్మును ఐగుప్తు నుండి బయటకు రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా. ఇక్కడ 2 క్వశ్చన్ మార్కులు ఉంటాయి, ఉన్నాయా? చూడండి, ఒకటి అక్కడేమంటాడు, అరణ్యములో చచ్చుటకు మమ్ముని. అబ్బా, ఇప్పుడు చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను బట్టి మోషే ఎలా ఫీల్ అవ్వాలి? మోషే ఎలా ఆలోచించాలి? ఈ మాటను బట్టి మోషే దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. మోషే దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమని? అయ్యా పెద్ద మనిషి, అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్ముని రప్పించితివా, నువ్వెందుకు బయటకు వచ్చావు? నిన్నెందుకు పిలిచాను? నువ్వేం చేయడానికి వచ్చావు? ఏ పరిస్థితి నుంచి నిన్ను తీసుకొచ్చాను? ఇప్పుడు అదే ప్రశ్న వాళ్ళ మాట అనగాలే మోసే వెంటనే, బుద్ధి లేనోడా, బుద్ధి లేనోడా, దేవుడు ఎంత గొప్ప కార్యం చేసి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడురా, ఈలోపే నువ్వెందుకు అవిశ్వాసిగా మాట్లాడుతున్నావు? నీకు అర్థం కావట్లేదా? 10 కార్యాలు చేసాడు ఐగుప్తులో, ఇక్కడ నిన్ను తప్పించకుండా ఉంటాడా? నీకేం అర్థం కావట్లేదా? మైండ్ పని చేయట్లేదా? బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా, జ్ఞానం ఉండే మాట్లాడుతున్నావా అని అన్నాడు అనుకోండి, ఎట్లుంటుంది? కానీ దేవుని పక్షంగా నిలబడిన బిడ్డలు కదండి, ఎదురు మాట్లాడలేరు, మౌనం కూరుకోవటమే. అందుకే అక్కడ అంటాడు ఏమని, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు కాదు 12వ వచనం చదవాలి. చూడండి, వాళ్ళ ఆ మాట అన్న తర్వాత 11వ వచనం అయిపోయింది కదా, 12వ వచనం చదువు. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. చూడండి, ఇప్పుడు వీళ్ళ కళ్ళకి ఏం కనపడుతుంది? దేవుడు కనపడతల్లా, మోషే కనపడతల్లా, దేవుడు చేసిన కార్యాలు కనపడతల్లా, మనసులో మాత్రం సమృద్ధిగా భయం ఉంది. వీళ్ళు చంపుతారు, వీళ్ళు చంపే లోపే, అయ్యా మేము మీ దాసులమేనయ్యా, వీళ్ళ మాటిని మేము ముందుకు వచ్చామయ్యా అనని ఏం చేసుకోవాలంట? ఒప్పందం చేసుకోవాలా. మేము నీకు అక్కడే చెప్పాంగా, నువ్వే మా మాటల్లా మమ్మల్ని తీసుకొచ్చావు, ఇట్ట చేసావు, మమ్మల్ని అట్ట చేసావు. గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున లోకంలో జరుగుతున్న పరిస్థితి ఇదే. అందుకే బైబిల్లో ఒక వాక్యం చెప్పబడింది,
సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24, 23 చూడండి. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి ఎన్నో వచ్చినాం అది 24. భక్తిహీనుడుగా ఉండి ప్రతి చిన్న విషయానికి భయపడమాక. భక్తి పరుడుగా ఉండి భయపడుతున్నావా, భక్తిహీనుడుగా ఉండి భయపడుతున్నావా? ఎలా ఉంది నీ పొజిషన్? ఏ పరిస్థితిలో ఉన్నావు? ఏ ఆలోచనతో ఉన్నావు? భక్తి చేస్తున్నావు, దేవుని మాటకు లోబడ్డావు, దేవుని మాట ప్రకారం బయటకు వచ్చావు, బాగానే ఉంది. వెలుపులకు వచ్చేసావు. వెలుపులకు వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు భయపడాలా? నడిపించింది ఆయన కదా, చూసుకునేది ఆయన కదా, నువ్వెందుకు ఆలోచించాలి? అంటే నీకు కష్టం వస్తే, నీకు బాధ వస్తే, నీకు ఇబ్బంది వస్తే, నీ మనసుకు గాయమైతే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా అంట. అక్కడ ఏమన్నాడు? క్లియర్గా చెప్పాడు. ఏమని? మా జోలికి రావద్దు. అందుకే ఈ ప్రజల గురించి దేవుడు ఏమన్నాడు? 32:9 చూడండి, నిర్గమాకాండం. మరియు యెహోవా ఇట్లా నేను ఇదిగో ఎలా ఉన్నారంట? లోబడనొల్లని. అలాగే 34:9 కూడా చూడమ్మా. ప్రభువా, నా మీద నీకు కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించు, దయచేసి మాతో కూడా రావాలను. హల్లెలూయా. ఎలా ఉన్నారంటే ఈ ప్రజలు? లోబడనొల్లని. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారు. అందుకే మోషే చాలా క్లియర్గా తెలియజేస్తాడు, కానీ వీళ్ళు వినరు. లోబడే తత్వాన్ని కోల్పోయారు. అసలు వద్దయ్యా, నువ్వు మా జోలికి రావద్దు, మా జోలికి రావద్దు. ఈ రోజున దైవ సేవకుడు, అమ్మ కొబ్బరికాయ కొట్టకూడదురా, అమ్మ బొట్టు పెట్టుకోమాకరా, నీకు అనవసరం రా, ఇలాంటి దేవునికి ఇష్టమైన కార్యాలు కాదురా అని చెప్తే అర్థం కాదు. ఇప్పుడు ఒక మాట ఉంది కదా, తిమోతి పత్రికలు అన్నాడు కదా, ఏమని? పరిశుద్ధులైన స్త్రీలకు తగినట్లుగా అన్నాడు. నా మాట వినాలి. పరిశుద్ధులైన స్త్రీలకు తగినట్లుగా అన్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, తెలియజేస్తున్నాను ఈ రోజున. ప్రతి విషయంలో కూడా ఎలాగుండ, మా జోలికి రావద్దు అంటే నేను అంత చేసి నిన్ను వెలుపలికి తీసుకొచ్చి నిలబెడితే నేను కొబ్బరికాయ కొడతా, నేను పూలు పెట్టుకుంటా, లేకపోతే ఇంకొకటి చేస్తా, నేను ఇంకొకటి చేస్తా, నేను ఇట్టాగే ఉంటా. నిన్ను బట్టి ఇంకొక వ్యక్తి మారాలి అంటే దేవుడు నిన్ను ఎలా తీసుకొచ్చాడో దాన్ని మైండ్లో పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలి? మైండ్లో పెట్టుకోవాలి. అప్పుడు నిన్ను బట్టి ఇంకొక వ్యక్తి మారుతాడు. అంతేగాని నా మాట చెల్లుద్దులే అనుకున్నావు అనుకో, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కొంతవరకు నడుచుద్ది, కానీ నీకు విరోధి అవుతున్న వ్యక్తి ఎవరు? జీవము కలిగిన దేవుడు. జీవము కలిగిన దేవుడు నీకు విరోధి. ఈరోజు నువ్వు బాగుండొచ్చు, ఈరోజు సంతోషంగా ఉండొచ్చు, ఈరోజు ఆనందంగా ఉండొచ్చు, ఈరోజు హ్యాపీగా ఉండొచ్చు, ఈరోజు నువ్వు అనుకున్నది జరగచ్చు, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, నువ్వేం చెప్పినా జరుగుతుందని హ్యాపీగా ఉండొచ్చు. కానీ దేవుడే విరోధి అయిన క్షణమున నెబుకద్నెజర్లాగా ఏం చేయాల్సిన పరిస్థితి వస్తుంది? గడ్డి మేయాల్సిన పరిస్థితి వస్తుంది. గడ్డి మేయాలా? దేవుడు శాసనం చేశాడో, దేవుడు మాట చెప్పాడో, దేవుడు ఆజ్ఞాపించాడో, దేవునికే కోపం వచ్చిందంటే సింహాసనం మీద ఉన్నవాడు సైతం ఎక్కడికి వెళ్ళిపోయాడంట? గడ్డి మేసాడు. ఈ రోజున మన పరిస్థితి కూడా అంతే. దేవుడు ఎందుకు రక్షణ మార్గాన్ని చూపిస్తున్నాడు? దేవుడు ఎందుకు అన్నాడు?
ఐగుప్తీలందరినీ వారి కుటుంబాల్లో ఒక్కొక్కరిని చంపేసి వెలుపలికి తీసుకొచ్చి నిన్ను నిలబెడితే మా జోలికి రావద్దు, ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని చంపుతావా? మమ్మల్ని చంపుతావా? నువ్వు ఐగుప్తులో సమాధులు లేవని ఎక్కడికి తీసుకొచ్చి చంపడానికి తీసుకొచ్చావా? నువ్వు పడే కష్టం నుంచి విడిపించింది మర్చిపోయావా? నువ్వు పడే శ్రమ నుంచి విడిపించింది మర్చిపోయావా? జీవము కలిగిన దేవుని ఆరాధించడానికి అవకాశం లేకపోతే సునకోకల్లో కుదిరి మూలుగులతో ప్రార్థన చేసుకుంటుంటే దేవుణ్ణి స్తుతించడానికి ఆ రాజు నోటెమ్మటే ఆజ్ఞాపింపజేసి నిన్ను వెలుపలికి తీసుకొచ్చి ఇంత గొప్ప కార్యం చేస్తే ఇంతలోనే మర్చిపోయావా? అప్పుడే అన్న మా జోలికి రావద్దు. ఏంటిది? ఎలా మాట్లాడతావు? మా జోలికి రావద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తీయులకు దాసులు మగుదమని వెంటనే మరలా అదే రీతిగా అదే పాప బ్రతుకు, అదే లోక సంబంధమైన జీవితం, అదే విధానం, అదే ఆలోచన, అదే తలంపును అనుసరించి జీవించడానికి ఎందుకు ఇష్టపడుతున్నావు? దేవుని కొరకు నిలబడలేకుండా శ్రమ రాంగాలే, కష్టం రాంగాలే, బాధ రాంగాలే, వేదన రాంగాలే వెంటనే ఐగుప్తీయులకు దాసులు మగుతామని నీకు ముందే చెప్పాంగా మేము. అంటే దేవుని మార్గం చూపించినప్పుడు ఆ మార్గంలో నడిచేటప్పుడు నీకేం కలగకూడదు? కష్టం కలగకూడదు, బాధ కలగకూడదు, ఏం కలగకూడదు. పచ్చని గిడ్డి మీద అంటాడు కదా, పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను అంటే నీకు ప్రతి ప్రదేశం అలాగే ఉండాలన్నమాట. నువ్వు నడుస్తుంటే కాలు కాలకూడదు, నొప్పి తగలకూడదు, ముళ్ళు గుచ్చుకోకూడదు, ఇబ్బంది కలగకూడదు, ఏ శోధన నీకు రాకూడదు. అప్పుడు యేసయ్యా నాకంటూ ఎవరు లే అనరు. అప్పుడేమంటారు? దేవునికి స్తోత్రము. జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. రేపు వారి మీదకి పోవుడి, వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు ఎరువేలు అరణ్యమందున వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదా వార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ భక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడా నున్న యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకెళ్ళ మీద యెహోషాపాతు మీదకి యుద్ధానికి వచ్చేది ఎవరు? ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మోనీయులు. ఎవరంట? అమ్మోనీయులు, మోయాబీలు. చూడండి, మోయాబీలును, అమ్మోనీయులను, యోయానీయులను వీళ్ళందరూ కలిసి ఎవరి మీదకి వస్తున్నారు? దేవుని బిడ్డల మీదకి యుద్ధానికి వస్తున్నారు. అప్పటికి అహాబు రాజు చనిపోతాడు, ఆయన మీద యుద్ధానికి వస్తున్నారు. యుద్ధానికి వస్తుంటే ఏం చేశాడు? విడుదల కొరకు ప్రార్థన చేస్తాడు. తర్వాత విడుదల వాగ్దానం వస్తుంది అనమాట దేవుని బిడ్డల దగ్గర నుంచి. వాగ్దానం వస్తే ఆ వాగ్దానం ప్రకారం ఇప్పుడు వాగ్దానం చదువుకున్నాం. యుద్ధం చేసేది ఎవరంట? యెహోవానే. నువ్వెందుకు భయపడుతున్నావు? ఆ సమస్య గురించి, ఆ ఆచారం గురించి, అలవాటు గురించి భయపడద్దు. నీ పక్షంగా నిలబడి యుద్ధం చేసేది యెహోవా మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యుద్ధం చేయగలిగిన వాడు దేవుడై ఉండగా నువ్వు నేను భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా నిలబడటానికి ఇష్టపడదాం. చూడండి, చదవమ్మా 14వ వచనం. యెహోవా మీ పక్షంగా యుద్ధం చేయను, మీరు ఊరకై ఉండవలెనని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు? ఏంటంట? సాగిపోవుడి. హల్లెలూయా. చదవం. ఇశ్రాయేలీయులతో చెప్పుము, ఏం చేయాలంట? కర్రనెత్తి సముద్రం వైపు చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము. అప్పుడు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మధ్యలో నడిచిపోదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సముద్రం అంటది?
అమ్మా ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం పొడవు ఎంత ఉంటుంది? 19,000 నుండి 22,000 అంతేనా, 2,250 కిలోమీటర్ల పొడవు ఉంటుందంట. ఎంత పొడవు? 19,000 నుండి 2,250 కిలోమీటర్ల పొడవు ఉండే అవకాశం ఉంది. వెడల్పు వచ్చేసి 306 లేకపోతే 354 కిలోమీటర్ల వెడల్పు ఎర్ర సముద్రం వెడల్పు ఉండే అవకాశం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. టోటల్గా ఎంత? 26,029 కిలోమీటర్లు ఉంటుంది అది ఎర్ర సముద్రం. అయితే లోతు ఎంతవరకు చెప్తున్నారు అని మనం చూస్తే లోతు వచ్చేసి 490 మీటర్లు. ఎంత? 490 మీటర్లు. గరిష్ట లోతు ఇంచుమించుగా 3,042 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు అని క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు దాని లోతు గురించి, ఎర్ర సముద్రం. అటువంటి లోతులో ఇశ్రాయేలు ప్రజలు ఎలా వెళ్ళారు అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం అక్కడ దాన్ని క్లియర్గా ఈ వచనాన్ని అధ్యాయాన్ని మీరు చదువుకోండి, టైం లేదు కాబట్టి నేను వివరించట్లేదు. వీళ్ళు ఎలా వెళ్ళారు అంటే ఆరిన నేల మీద వెళ్ళారు. ఈ నీళ్లు ఈ పక్క గోడగా నిలిచుంటే ఆ నీళ్ళల్లో నుంచి నడుచుకుంటా వాళ్ళు వచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు కానానుకు చేరాలనుకుంటే మార్గం ఉంది, సముద్ర మార్గంలోనే రావాలని రూల్ లేదు. కానానుకు చేరటానికి సముద్ర మార్గమునే రావాలన్న రూల్ లేదు. మోషే వచ్చాడు, సముద్రంలో నుంచి వచ్చాడా? యోసేపు ఎలా వచ్చాడు? యోసేపు అన్నల ఆహారం కోసం ఎలా వచ్చారు ఐగుప్తుకి? సముద్రంలో నుంచి వచ్చారా? రాలా. దారి ఉంది, కానీ సముద్ర మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే మొదట చదువుకున్నాం, ఫరోను బట్టి, ఫరో యొక్క అధిపతులను బట్టి, సైన్యాన్ని బట్టి, గుర్రాలను బట్టి, రౌతులను బట్టి ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలి. సో ఇలా తెచ్చుకోవాలంటే ఇశ్రాయేలు ప్రజలు దేన్ని చూస్తే భయపడుతున్నారు? ఐగుప్తు సైన్యాన్ని చూస్తే భయపడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు సౌలు అభిషేకంతో సింహాసనం మీద ఉంటే గొల్లియాతును చూసి భయపడ్డారు. ఇశ్రాయేలు ప్రజల భయం, గొల్లియాతును చూసి భయపడ్డారు. వారు భయాందోళనతో ఉన్నారు. హల్లెలూయా, నిద్రపోయి చెప్తాం హల్లెలూయా. రైట్, కొంతమంది వింటున్నారు, థ్యాంక్ యూ. చెప్పపోతే మీరు నిద్రపోవట్లేదు అన్నది కాదు, కొంతమంది నిద్రపోతున్నారు, తినొచ్చి ఉంటారేమో, సంతోషం. మీరు పడుకున్నంత మాత్రం నాకు వచ్చిన నష్టం లేదు, నేను చెప్పుకుంటా పోతా అంతే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు సముద్ర మార్గమే అని మనం ఆలోచన చేస్తే అక్కడ ఈ ఇశ్రాయేలు ప్రజలు దాటి వెళ్ళిపోయిన తర్వాత 26వ వచనం కాడి నుంచి చూసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. లేదు, టైం లేదు, చెప్తున్నానండి, నా వైపు చూడండి, తర్వాత చూసుకోండి మీరు పోయి. అక్కడి నుంచి మనం కిందకి చదువుకుంటే అక్కడ కనబడుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. ఏమనంటే ఇశ్రాయేలు ప్రజలు దాటి ముందుకు వచ్చే సమయంలో అక్కడ ఇశ్రాయేలు ప్రజలకి ఐగుప్తీయులకి మధ్యన అప్పటిదాకా ముందుండి నడిపించిన మేఘస్తంభం వారి వెనకొచ్చి చీకటిని కలుగు చేసి వారికి దారి కనపడడం, అగ్ని మాత్రమే కనబడేటట్టు చేసింది. వారికి అగ్ని మాత్రమే కనబడేటట్టు చేసింది. ఇది 21 నుంచి చూస్తే కనబడుతుంది. అయితే ఆ అగ్ని వలన వాళ్ళు ముందుకు రాలేక అక్కడే ఆగిపోతే ఆ తర్వాత 26వ వచనం కాడి నుంచి మీరు తర్వాత చూసుకోండి. ఐగుప్తీయులు దారి దొరికిందని సముద్రంలో ఏం ఆలోచించొద్దు, అరుగో ఎదురే ఉన్నారు, పరిగెత్తో అని చెప్పేశాను. పరిగెత్తారు. రౌతులు, గుర్రాలు, రథములు మొత్తం గబ మంచి ఉత్సాహంగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు దాటి యువతలకు రాగానే దేవుడు అంటాడు, ఏమని, మోషే నీ కర్రను సముద్రం వైపు చూపు,
నీళ్లు వచ్చేస్తాయి. చూపించాడు సముద్రం వైపు. గోడగా ఉన్న నీరు, గోడగా ఉన్న నీరు. ఇప్పుడు వీళ్ళందరూ ఆరిన నేల మీద వచ్చారు కదండి, పొడి నేల మీదగా వీళ్ళు వచ్చింది. మీరు అక్కడ చదువుకుంటే ఈ ఐగుప్తీల రథములంట ఆ ఇసుకలో ఇరుక్కుపోతాయి అంట, ఇరుక్కుపోతాయి. అప్పటిదాకా లేని తడి వాళ్ళకు వచ్చింది, వీళ్ళకి తడి లేదు, వీళ్ళు పొడి నేల మీద వచ్చారు. కానీ ఐగుప్తీల రథాలు కథలు లేకుండా ఏమవుతాయి అంటే ఇరుక్కుపోతాయి అన్నమాట. ఇరుక్కుపోతే స్లో అయిపోతారు. ఈలోపు ఇశ్రాయేలు ప్రజలు దాటేసిన తర్వాత మోషేకి చెప్పంగానే, మోషే కర్ర చూపించగానే ఐగుప్తు జనాంగమంతా, సైన్యమంతా, ఏ మగబిడ్డనైతే బతకనివ్వండి, ఆడపిల్లల్ని, మగబిడ్డని చంపేయండి, ఆడపిల్లల్ని బతకనియండి అన్నారో ఆ ఐగుప్తీయులకి మగవాళ్ళందరూ చనిపోయి చివరికి ఆడవాళ్ళే. చూడండి కార్యాలు ఎట్టున్నాయో చూడండి. సముద్ర మార్గం ఎందుకంటే ఇలా నాశనం చేయడానికి. కానానికి వెళ్ళి ఎటైనా తీసుకెళ్ళొచ్చు, దేవుడు తలుచుకుంటే ఎంతసేపు అంటే తీసుకెళ్ళొచ్చు. కానీ సముద్ర మార్గం ఎందుకంటే ఇదిగో ఐగుప్తీయులు నాశనం చేయటానికి, ఇశ్రాయేలు ప్రజలను పరీక్షించడానికి. సమస్య ఎదురైనప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు? మోషే తనోడే, కానీ దేవుని మీద నమ్మకం లేదు. అట్లాగే వాళ్ళ నాశనం చేయడానికి ఈ సముద్ర మార్గాన్ని దేవుడు నడిపించి వారిలో ఉన్న భయాన్ని పూర్తిగా తీసివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సముద్ర మార్గాన్ని నడిపించి వారిని నాశనం చేశాడు. ఇక ఆ తర్వాత ఒడ్డెక్కిన కాడి నుంచి దేవుడు చేసిన కార్యములను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే స్తుతిస్తా వస్తారు. 15వ అధ్యాయం 21వ వచనానికి వచ్చేసరికి అప్పుడు మిరియాము అందుకుంటుంది అన్నమాట. ఏమని? కీర్తన పాడుద్ది. అక్కడ పాట, అక్కడ వస్తుంది పాట అనమాట. అలా ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రయాణంలో ఎర్ర సముద్రం దగ్గర జరిగిన స్టోరీ ఇదంతా మీరు విన్నారు. ఇక్కడ ఫరో హృదయం త్రెప్పబడింది. ఎలా అని మరలా మనసు కఠినపరుచుకుని తిరిగినట్టు కూడా అర్థం కాలేదు ఫరోకి. ఇంత నాశనం జరిగింది, ఇంకెందుకని ఆగలేదు. అదే రీతిగా ఇశ్రాయేలు ప్రజలు శ్రమ వచ్చినప్పుడు వెనుతిరిగారు, కానీ దేవుని పక్షంగా నిలబడాల. మనం అలాగ ఉన్నామేమో ఆలోచన చేసుకోవాలి. పరిస్థితిని బట్టి ఓసరి వెళ్ళేలాగా మారకూడదు, దేవుని కోసమే నిలబడాలి. నిలబడితేనే దీవెన. అలా నిలబడితే దేవుడు మనకు ఏదైతే భయమో దాని నుంచి మనకి విడుదల ముందుకు తీసుకొస్తాడు. కానీ అది నిన్నేమి చేయలేదు, అది నిన్నేం చేయలేదు, ముందుకు తీసుకొస్తాడు. నిన్నేం చేయలేదు, నీ ముందే దాన్ని నాశనమో చేసేస్తాడు. అటువంటి దేవుడు మన గొప్ప దేవుడు. ఇశ్రాయేలు ప్రయాణంలో ఎర్ర సముద్రం దగ్గర ఈ రీతిగా వారి ప్రయాణం యాతాము నుండి వారి ప్రయాణం ఎర్ర సముద్రం దాటే వరకు ఇలా కొనసాగించబడింది. ఈ ప్రయాణంలో మన జీవితాన్ని అప్లై చేసుకుని ఇశ్రాయేలు ప్రజల్లో మనం ఉంటే ఎలా ఉండేది అనేది ఆలోచన చేసుకుని ఒక మంచి తీర్మానం తీసుకోండి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.